పశ్చిమ గోదావరి జిల్లాలో అత్తిలి గ్రామంలో సంక్రాంతి సందర్భంగా పల్లెటూరు ఆడపడుచులు అందమైన రంగవల్లులతో సందడి చేస్తున్నారు. కోడి పందేలు కాకుండా చక్కని పల్లె వాతావరణంలో ఆడపిల్లలు సందడి చేస్తున్నారు. ఇటు సంక్రాంతి సంబరాలపై మరింత సమాచారం మా ప్రతినిధి మమత అందిస్తారు. సంక్రాంతి అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది ముగ్గులు, గొబ్బెమ్మలు, పల్లె అందాలు, ఆడపడుచులు. సో ఇప్పుడు నేనైతే పశ్చిమ గోదావరి జిల్లాలో అత్తిలిలో ఉన్నానండి. ఇక్కడ అత్తిలిలో ఆడపడుచులు అండ్ అలాగే పల్లె అందాలు కూడా చూపించడానికి నేనైతే రెడీ ఉన్నాను. ఇక్కడ రంగవల్లులతో రెడీగా ఉన్నారు. ఆడపడుచులు చాలా చక్కగా రెడీ అయ్యి సంక్రాంతి సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు కాబట్టి సో వాళ్ళతో కూడా మాట్లాడి మనం తెలుసుకుందాం వాళ్ళ సంక్రాంతి సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటో. హాయ్, నీ పేరు? రమ్య. రమ్య, ఏ క్లాస్ చదువుతున్నావు? జాబ్ చేస్తున్నా. జాబా? అవునా, చాలా యంగ్ గా కనిపిస్తున్నావు. అంటే మీ అత్తిల్లో నీకు ఏమైనా స్పెషల్ గా ఏమైనా ఫుడ్ పెడుతున్నారా ఏంటి? అలా ఏం లేదు. ఏ జాబ్ చేస్తున్నావు? సాఫ్ట్వేర్. సో సంక్రాంతి సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయి? చాలా బాగా జరుగుతున్నాయి. ఎస్పెషల్లీ కోడి పందాలు, పిండి వంటలు ఎక్సెట్రా. సో మీరు ఇప్పుడు ఎక్కడ జాబ్ అనేది అత్తిల్లోనేనా లేకపోతే వేరే ప్లేస్ లో? లేదు, హైదరాబాద్ లో చేస్తాను. హైదరాబాద్ నుంచి మీరు సంక్రాంతికి వచ్చారు. ఎస్ అవును. సో ఎలా ఫీల్ అవుతున్నారు ఇక్కడ సంక్రాంతి సెలబ్రేషన్స్? సంక్రాంతి కోసమే వస్తాను. ఎస్పెషల్లీ హాలిడేస్ పెట్టుకొని వాళ్ళు ఇవ్వనన్నా ఫైట్ చేసుకొని మరీ వస్తాను హాలిడేస్ కోసం. బాగా ఎంజాయ్ చేస్తున్నారా? చాలా బాగా. ఓకే, థ్యాంక్ యూ. సో మీ పేరు? చరిష్మా. చరిష్మా, ఏం చేస్తుంటారు? జాబ్ చేస్తున్నా. జాబ్ ఎక్కడ? హైదరాబాద్ లో. హైదరాబాద్ లోనే మీరు కూడా జాబ్? ఏం జాబ్ చేస్తున్నారు? సాఫ్ట్వేర్ జాబ్. సాఫ్ట్వేర్ జాబ్. ఓకే, ఎలా ఫీల్ అవుతున్నారు సంక్రాంతి సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయి మీ ఇంట్లో? సంక్రాంతి ఫెస్టివల్ కోసమే అంతా వెయిట్ చేసి ఫెస్టివల్ రాగానే ఖచ్చితంగా ఫెస్టివల్కి అయితే ప్రెసెంట్ అవుతాం. సో ఇంకా ఏమైనా స్పెషల్స్ ఏమైనా జరుగుతున్నాయి ఇంట్లో? స్పెషల్స్ అంటే పిండి వంటలు అన్ని స్పెషల్. సంక్రాంతి స్పెషల్ అంతా మా ఇంట్లో. హాయ్, నీ పేరు? జాహ్నవి. జాహ్నవి, ఏ క్లాస్? 7th క్లాస్. 7th క్లాస్. ఇక్కడే నా అత్తిలిలోనే. తణుకు తిరుమల. తణుకు నుంచి వచ్చావా? ఇక్కడ మీ రిలేటివ్స్ ఇంటికి వచ్చావా? కాదత్తి. ఇక్కడే ఉంటావు. ఓకే, సో ఎలా జరుగుతున్న సంక్రాంతి సెలబ్రేషన్? చాలా బాగా చదువు. బాగా జరుగుతున్నాయి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ నీ పేరు? కే నిత్యశ్రీ. కే నిత్యశ్రీ, ఏం చేస్తుంటావు? 8th క్లాస్. 8th క్లాస్. ఓకే, ఎలా జరుగుతుంది సంక్రాంతి? బాగా జరుగుతుంది. ఓకే, ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావా? ఏమైనా రంగవల్లులు మీ ఇంట్లో ఏమైనా పెట్టారా? ఏం పెట్టాలి. ఓకే, థ్యాంక్ యూ. హాయ్, మీ పేరు? ఉషానందిని. ఉషానందిని గారు, మీ ఇంట్లో సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయి సంక్రాంతి? బాగా జరుగుతుంది. ఓకే, పాప, మీ పాప పేరు? నవిక. హాయ్ చెప్పు ఒకసారి రాజ్ న్యూస్ ప్రేక్షకులందరికీ. హాయ్, సే హాయ్. మీ పేరు? నవిక. నవికనా? ఓకే, కొత్త డ్రెస్ వేసుకుని సంక్రాంతి హ్యాపీ సంక్రాంతి చెప్తావా? చెప్పు. హాయ్ అండి, మీ పేరు? ఉమా. ఉమా గారు, మీ ఇంట్లో సంక్రాంతి సంబరాలు ఎలా జరుగుతుంది? బాగా జరుగుతుంది. బాగా జరుగుతున్నాయి. ఏం వంటలు చేశారు ఈ రోజు? పొంగడాలు పొంగలే చేస్తాం. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చారు. సో సంక్రాంతి సందర్భంగా మా రాజ్ న్యూస్ ప్రేక్షకులకి ఏం చెప్పాలనుకుంటున్నారు? హాయ్. హాయ్ చెప్పాలి. హ్యాపీ సంక్రాంతి కూడా చెప్పారు. హ్యాపీ సంక్రాంతి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హాయ్, మీ పేరు? బాగా. భాను గారు, కొంచెం గట్టిగా మాట్లాడతారా? సో అందరికీ మీకు ముందుగా హ్యాపీ సంక్రాంతి. భాను గారు, మీ ఇంట్లో సంక్రాంతి సంబరాలు ఎలా జరుగుతున్నాయి? చాలా బాగా చేసుకున్నాం. ఓకే, అంటే సంక్రాంతి అనగానే అందరికీ కోడి పందాలు అని అవి ఇవి అని అంటూ ఉంటారు, కానీ ఇక్కడ చూస్తుంటే రంగవల్లి చాలా ఓపిక్గా ఎవరు పెట్టారండి? మా చిన్న అమ్మాయి లావణ్య పెట్టింది. మీరు పెట్టలేదా? మీకు హెల్ప్ చేశాను. అంటే వచ్చు, ఓకే, కానీ ఏంటంటే తను పెట్టింది, మీరు ఎంకరేజ్ చేశారు అండ్ హెల్ప్ చేశారు అంటారు. సో ఈ రోజు సంక్రాంతి సందర్భంగా మీరు మా రాజ్ న్యూస్ ప్రేక్షకులకి ఏం చెప్పాలనుకుంటున్నారు? సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి శుభాకాంక్షలు. అంటే స్పెషల్స్ ఏమీ లేవా మాకు? స్పెషల్స్ వస్తే వండేడతాం. అవునా? హాయ్, నీ పేరు? హేమంగదర్క. ఏం చదువుతున్నావు? ఫస్ట్ క్లాస్. ఫస్ట్ క్లాస్. ఏమైనా సాంగ్ పాడతావా? ఏం రాదా? సంక్రాంతి సాంగ్, నార్మల్ సాంగ్స్. డాన్స్ వచ్చా? డాన్స్ వచ్చా? సో సంక్రాంతి సెలబ్రేషన్స్ మీ ఇంట్లో ఎలా జరుగుతున్నాయి? బాగా చదువుతున్నాయి. ఏం చేసావు నువ్వు నిన్నటి నుంచి? ఏం చేయాల. నిన్న భోగి కదా, నిన్న భోగి రోజున ఏం చేసావు? మార్నింగ్ లేచావా, పడుకున్నావా? లేచావు. ఎన్ని గంటలకు లేచావు? 4 o'clockకి లేచావు. లేచి ఫుల్గా ఫ్రెష్ అయ్యి తర్వాత ఏం చేసావు? కొత్త బట్టలు వేసుకున్నావా? భోగి మంట దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకున్నావా? అన్ని మరి నేనే చెప్తాను, నువ్వు చెప్పు మరి. సో నెక్స్ట్, హాయ్, నీ పేరు? దివ్య. దివ్య, ఏ క్లాస్? 7th క్లాస్. 7th క్లాసా? ఓకే, నువ్వు సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నావు మీ ఇంట్లో? చాలా బాగా సెలబ్రేట్. చాలా బాగా సెలబ్రేట్. అదే ఏం చేసావు చెప్పు.
నిన్నటి నుంచి ఏం చేస్తావో చెప్తావు నువ్వన్నా? ఓకే, మీరు బాగా చెప్తున్నారు. మీ పేరు చెప్పండి. మనీ అండి. మణి గారు, నిన్నటి నుంచి మీరు భోగి సందర్భంగా, భోగి రోజు అండి, ఈరోజు సంక్రాంతి కదా, మీరు ఏం చేస్తారు ఈరోజు? ఈరోజు పొంగడాలు పెట్టుకున్నామండి, పాకుండలు వండుకున్నాం. ఓకే, సో అత్తిలి స్పెషల్ పొంగడాలా? అలాగని లేదు, ఏదైనా చేసుకోవచ్చండి. నిన్న ఏం చేశారు? నిన్న ఒత్తి పాయసం చేశారు. అంటే నిన్నటి నుంచి మార్నింగ్ నుంచి మీరు ఏమేమి చేశారు ఒకసారి చెప్తారా? అంటే మామూలుగా అంటే సంక్రాంతి అంటేనే మన తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలో చాలా అంటే చాలా స్పెషల్ కాబట్టి మా ప్రేక్షకులు తెలుసుకోవాలనుకుంటున్నారు ఏమేమి చేస్తారు ఏంటన్నా. సో అలాగే ఇక్కడ రంగవల్లులు మీరు కూడా అందరూ చాలా చక్కగా రెడీ అయి ఉన్నారు కదా, అందుకనేసి అడుగుతున్నా అండి. సో మీరు ఏమైనా స్పెషల్గా ఏమైనా చేస్తారా ఇంట్లో? ఓకే, హాయ్. మీ డ్రెస్ చాలా బాగుంది తెలుసా, చాలా కలర్ఫుల్ గా ఉంది. సో వాట్స్ యువర్ నేమ్? శ్రవంతి. శ్రవంతి, ఏం చదువుతున్నావు? 10th చదువుతున్నావు. మీ ఇంట్లో సంక్రాంతి భోగి సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి? సూపరా? బాగా ఎంజాయ్ చేస్తున్నారా? సో ఎలా చేస్తున్నారు ఎంజాయ్మెంట్ అంటే ఏముంది, తినడం, పడుకోవడం, ఫోటోలు దిగడం అంతే. సో రంగవల్లులు ఏమి ముగ్గులు పెట్టడాలు అలాంటివి ఏమి మనకు రావా? ఏం రావు, జస్ట్ ఎంజాయ్ చేయడం, రీల్స్ చేసుకోవడం అంతే. అంతేనా? కొత్త డ్రెస్ వేసుకుని, ఇంతకు ముందు ఏంటంటే బట్టలు వేసుకున్నామా, హ్యాపీగా ముగ్గులు పెట్టుకున్నామా, ఫోటోలు దిగామా. ఇప్పుడు అలా కాదు, మనం కొత్త డ్రెస్ వేసుకున్నామా, రీల్స్ చేసామా, ఇది ట్రెండ్ ఇప్పుడు, అంతే కదా. సో థ్యాంక్ యూ సో మచ్ రీల్స్ బేబీ. హాయ్, మీ పేరు? అన్నపూర్ణ. అన్నపూర్ణ గారు, మీ ఇంట్లో సంక్రాంతి సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయి? చాలా బాగా జరుగుతాయండి. ఎస్పెషల్లీ ఫస్ట్ అందరికీ రాజ్ న్యూస్ వాళ్ళందరికీ కూడా హ్యాపీ సంక్రాంతి. ఇంతవరకు మా పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలికి వచ్చి మమ్మల్ని ఇలా చేయడం చాలా ఆనందంగా అనిపిస్తుంది అండి. భోగభాగ్యాన్ని కూర్చేటటువంటి భోగి జరిగింది, పిల్ల పాపలకి మేము భోగి పళ్ళు వేయడం అన్నీ జరిగినాయండి. నెక్స్ట్ సంక్రాంతి, రంగవల్లులతో కూడినటువంటి సంక్రాంతిని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఒక చోట కూర్చుని ఎంతో ఎంజాయ్ చేస్తూ కూడా పిండి వంటలతో, ఆటపాటలతో చాలా ఎంజాయ్ చేస్తున్నామండి. ఈ సంక్రాంతికి మీరు మా ఇంటికి విచ్చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ రాజ్ న్యూస్. సో మీరు ఎంత చక్కగా మాట్లాడుతున్నారు, మీరు ఏం వర్క్ చేస్తారు ఇంతకీ? ఐఎమ్ టీచర్. టీచరా? ఓకే, అయితే మేము స్టూడెంట్స్ ఈరోజు ఇంకా మీ దగ్గర నుంచి ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తాం. మీ స్కూల్లో కూడా సెలబ్రేషన్స్ జరిగే ఉంటాయి కాబట్టి సో వాటి గురించి కూడా తెలుసుకోవచ్చండి. పిల్లలు ఎంతో ఎంజాయ్ చేశారండి. మేము ముందుగానే హాలిడేస్కి ముందుగానే మేము సెలబ్రేషన్స్ అనేవి చేయడం జరిగిందండి. హాలిడేస్ కాబట్టి హాలిడేస్కి ముందు రోజు చేశామండి. భోగి మంట వేయడం, అలాగే భోగి పళ్ళు పోయించడం, హరిదాసు వేషాలు, సోదమ్మ వేషాలు, ఇలా పిల్లలందరికీ మన సంస్కృతి యొక్క గొప్పతనం తెలియాలని చెప్పేసి ప్రతి ఫెస్టివల్ని కూడా మేము స్కూల్లో సెలబ్రేట్ చేయడం జరుగుతుందండి. పిల్లలందరూ కూడా చాలా ఎంజాయ్ చేశారు. ఈ సంస్కృతి ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నామండి. సో మీలాంటి టీచర్స్ అన్ని ఊర్లకు కూడా కావాలి, ఎందుకంటే ఇంత బాగా చక్కగా మన ట్రెడిషన్ గురించి చెప్పినందుకు. మీరు ఏ సబ్జెక్ట్ చెప్తారు? యాక్చువల్లీ ఐఎమ్ ఎస్టీటీ అండి, సెకండరీ గ్రేడ్ టీచర్, ప్రైమరీ, ఆల్ సబ్జెక్ట్స్ అండి. ఆల్ సబ్జెక్ట్స్. ఓకే, అందుకే అంత నాలెడ్జ్ ఉంది మీకు. సో హాయ్. హాయ్ అక్క. మీ పేరు? లావణ్య. లావణ్య, ఇక్కడ ముగ్గు పెట్టింది నువ్వే కదా? సో చాలా బాగా పెట్టావు ముగ్గు, తొక్కేస్తున్నాను నేను ఆల్రెడీ, కానీ చాలా మంది ఉన్నారు కాబట్టి ఈ ముగ్గు అసలు ఎలా పెట్టావు ఏంటి, అసలు దేని గురించి పెట్టావు ఒకసారి చెప్తావు? ముగ్గుకి కాన్సెప్ట్స్ ఉంటాయి కదా అలా. సంక్రాంతి అంటేనే పంట పొలాల గురించి, భోగి మంటలు, పల్లెటూరులో అసలు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో చెప్పేదే సంక్రాంతి. సో ఈరోజు పండగ అనగా దానికి ముందు రోజు నైట్ టైం మేము అన్నీ రెడీ చేసుకొని కలర్స్ అవన్నీ కూడా తీసుకొని ఇంకా అందరం కలిసి హ్యాపీగా రంగోలీ చేసుకుంటాం. బాగా అన్నీ సెలబ్రేట్ చేసుకొని రంగులు అవన్నీ వేస్తాం. సో మా చుట్టుపక్కల ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒకే టైంకి అందరం వచ్చి ఇంచక్క నవ్వుకుంటూ ఒకరికొకరు కంపెనీ ఇచ్చుకొని బాగా రంగోలీ అనేది వేస్తాం. సో ఈ రంగోలీకి నీకు ఎంత టైం పట్టింది? అంటే యాక్చువల్గా నైట్ అంటే రోడ్లు ఖాళీగా ఉంటాయి కాబట్టి నైట్ టైం ప్రిఫర్ చేస్తాం. 9కి అలా స్టార్ట్ చేస్తే ఒక 3-2 అవర్స్లో అయిపోద్ది. చాలా బాగా చేసావు నువ్వు రంగోలీ. అయితే మీ ఇంట్లో ఈ సంక్రాంతి సంబరాలు ఎలా జరుపుకుంటున్నారు? అందరం ఎర్లీ మార్నింగే లెగిచి లక్ష్మీదేవికి పూజ చేసి కొత్త బట్టలు అందరం ధరించి, రిలేటివ్స్ అందరూ వస్తారు, సో కజిన్స్ అందరూ ఉంటారు కాబట్టి అందరం హ్యాపీగా టైం స్పెండ్ చేసి వీడియోస్ అవి చేసుకొని ఫొటోస్ అవి బాగా దిగుతాం. నువ్వు కూడా రీల్స్ చేస్తావా? కొన్ని, కానీ ప్రైవేట్. అవునా? యాక్చువల్గా ఇప్పుడు నువ్వు ఏం చదువుతున్నావు ఇంతకీ? డిగ్రీ చదువుతూ ఎంత ట్రెడిషనల్ ఫాలో అవుతున్నావు? అంటే ట్రెండ్ మారిందండి. ఇంతకు ముందు అంటే చాలా మోడర్న్గా ఉన్న అమ్మాయిలే కాదు, ఇలా ట్రెడిషనల్ని ఫాలో అయ్యే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఈ రోజుల్లో ముగ్గులు పెట్టే అమ్మాయిల్ని చూడడం చాలా రేర్. సో అందులో లావణ్య ఒక అమ్మాయి కాబట్టి నాకు చాలా హ్యాపీగా ఉంది ఈరోజు. సో నెక్స్ట్ మీ పేరు? తనూజ.
తనుజ మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మ్యారేజ్ అయిపోయిందా? ఓకే ఓకే. 1 year. 1 year అయింది. అయితే మీ హస్బెండ్ వచ్చే ఉంటారు కదా. సంక్రాంతి యాక్చువల్గా ఉన్న పేరు ఏంటంటే ట్రెడిషన్లో కొత్త అల్లుళ్ళకి ఫుడ్తో చంపేస్తారండి. మాకు ఉన్న తెలుగు ఈ ఏపీలో ఎవరున్నా సరే ఫుడ్ అనేది పెళ్లి చేసుకుంటే ఏంటంటారు, తూర్పుగోదావరి జిల్లా ఈ పశ్చిమ గోదావరి జిల్లా అమ్మాయిలు పెళ్లి చేసుకుంటే అల్లుల్ని చాలా బాగా చూసుకుంటారు. వాళ్ళు పెట్టే ఫుడ్కి చాలా ట్రెండ్ ఉంది. ఆ ఐటమ్స్ లెక్క పెట్టుకోవడానికే ఒక రోజంతా సరిపోతుందని అంటారు. సో ఇప్పుడు కొత్తగా పెళ్ళి అయింది కాబట్టి మీ హస్బెండ్కి ఎన్ని రకాల ఫుడ్స్ పెట్టారు, ఎలా చూసుకున్నారో మాకు తెలుసుకోవాలని ఉంది. సో చెప్తారా? చాలా ఐటమ్స్ పెట్టామండి. ఓకే. పూతరేకులు, గులాబీ పువ్వులు, ఇంకా చాలా ఐటమ్స్ పెట్టామండి. పిండి వంటలు, మళ్ళీ ఇంకా వెజిటేబుల్ కర్రీస్, సున్నుండలు, పాకుండలు, అన్ని రకాల అరిసెలు, చాలా ఐటమ్స్తో ఫుడ్ పెట్టాము. సో ఇది విషయం మీరు చెప్పడం కన్నా మీ హస్బెండ్ చెప్తే బాగుంటుంది కాబట్టి ఉన్నారా, వచ్చారా? పేరేంటి? తేజ గారు. ఓకే, తేజ గారు ఇక్కడే ఉన్నారు. ఆయన కూడా అడిగి ఒకసారి ఈ రోజు ఆయనకి జరిగిన అల్లుడికి మర్యాదలు ఎలా జరిగాయి ఏంటో కూడా మనం తెలుసుకుందాం ఈ సందర్భంగా. తేజ గారు ఒకసారి మా రాజ్ న్యూస్ ప్రేక్షకుల కోసం మీకు అల్లుడుగా మీ మర్యాదలు ఎలా జరిగాయి ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నాం. ఎలా చూసుకున్నారండి మీ అత్తయ్య గారు వాళ్ళు? బాగానే చూసుకుంటారు. ఏ స్పెషల్స్ ఎలా జరిగింది మీకు? అన్ని బాగానే జరిగినాయి. అదే ఎలాగా ఐటమ్స్ అన్ని బాగా? పూతరేకు, జిలేబీ, సున్నుండలో. ఏం లేదండి, మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని నెక్స్ట్ పెళ్లి చేసుకోవాలని అబ్బాయిలు ఇటు సైడ్ అమ్మాయిలే చేసుకోవాలని అనుకోవాలి కాబట్టి అవి మాకు చెప్తారండి, అంతే, అంతకు మించి ఏం లేదు. అంటే హైదరాబాద్ నుంచి చాలా మందికి అనుకుంటున్నారు ఈస్ట్ సైడ్ అమ్మాయిలు పెళ్లి చేసుకుంటే ఏం బెనిఫిట్స్ ఉంటాయి తెలియాలి కాబట్టి మీరు ఒక ఎగ్జాంపుల్ అంతే మాకు. అరిసెలు, సున్నుండలు, పూతరేకులు, గులాబ్ జాము, జిలేబీలు, అక్కడ నుంచి ఎవరైనా అందించండి, పాపం ఆయన మర్చిపోతున్నారు. ఇంకా చాలా చాలా రకాలు. సో ఈస్ట్ సైడ్ అమ్మాయిల్ని మ్యారేజ్ చేసుకోవడం వల్ల ఉండే బెనిఫిట్స్ ఏంటో చెప్పాలి మీరు ఇప్పుడు. అన్నీ బాగానే ఉంటాయి. ఇప్పుడు చెప్పకపోతే ఈమె నెక్స్ట్ ఇంటికి వెళ్ళిన తర్వాత అనేసి ఆయన పాపం భయపడుతున్నారు. ఏం లేదండి, మా ఈస్ట్ అమ్మాయిలు చాలా మంచి వాళ్ళండి, అమ్మాయిలు అందరూ కూడా అలా కనిపిస్తారు కానీ ఎంత మర్యాద చేస్తూ ఉంటారు. మీరు ఎందుకు ఆవిడని చూసి భయపడుతున్నారు? బాగా చూసుకుంటారు కదా. మర్యాదలతో చంపేస్తారండి మా వాళ్ళు. వెటకారం, మమకారం అన్నీ ఎక్కువే మాకు ఈస్ట్ సైడ్ ఉన్న వాళ్ళందరికీ కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ తేజ గారు మా కోసం మంచి రివ్యూ ఇచ్చినందుకు. అమ్మోయ్ అంట. హాయ్, మీ పేరు? అంత చక్కగా రెడీ అయ్యి వచ్చారు మాట్లాడడానికి. మీ పేరు చెప్పండి. ఈశ్వరి గారు, మీ ఇంట్లో సంక్రాంతి సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయి? బాగా జరుగుతున్నాయి. మీ రిలేటివ్స్ అందరూ వచ్చారా? రాలేదండి. రాలేదు. మీరే వెళ్ళారా రిలేటివ్స్ ఇంటికి? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మీ పేరు? నాగశ్రీ అక్క. నాగశ్రీ, ఏం చదువుతున్నావు? బీటెక్ ఫస్ట్. బీటెక్ ఫస్ట్ ఇయరా? ఎక్కడ? ఇక్కడేనా? శశిగూడెం. ఓకే, ఏ ఊరు? ఇదే అక్క. ఈ ఊరే. ఓకే, సో మీ ఇంట్లో సంక్రాంతి సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయి? పిండి వంటలు, ముగ్గులు, భోగి మంటలు, చుట్టాలు. ఓకే, ఇంకా చిన్నపిల్లలు చాలా మంది ఉన్నారు. హాయ్ హాయ్ హీరో. ఇక్కడ ఇంతమంది ఆడవాళ్ళు ఫస్ట్ ధైర్యంగా నించున్నావు నువ్వు, సో నువ్వు మాట్లాడాలి ఖచ్చితంగా. హాయ్, నీ పేరు? గిరీష్. గిరీష్ ఏ క్లాస్? ఫస్ట్ క్లాస్. సో అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తావా? చెప్పు. హ్యాపీ సంక్రాంతి చెప్పవా? హ్యాపీ సంక్రాంతి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హాయ్. నీ పువ్వులు చాలా పెద్దగా ఉన్నాయి తెలుసా నీ జుట్టు కన్నా. సో చాలా చక్కగా రెడీ అయ్యో. జుట్టు లేకపోయినా సరే ధైర్యంగా పువ్వులు పెట్టుకున్నావు కాబట్టి నువ్వు చాలా డేరింగ్ గర్ల్. నీ పేరు చెప్పు. నీ పేరు చెప్పు. ఓకే, ఏ క్లాస్? 4th. ఓకే, అందరికి హ్యాపీ సంక్రాంతి చెప్పు. హ్యాపీ చెప్పు. హ్యాపీ సంక్రాంతి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నీ పేరు? నీలాష్ని. ఓకే, నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు? 5th క్లాసా? మీ ఇంట్లో సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేస్తారు? బాగా చేసుకుంటున్నారా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హాయ్, నీ పేరు? వర్షిత. వర్షిత ఏ క్లాస్? 8th క్లాసా? మీ ఇంట్లో సంక్రాంతి సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయి? బాగా జరుగుతున్నాయా? ఓకే, నెక్స్ట్. హాయ్. హాయ్, చాలా సిగ్గుపడుతున్నావు ఏంటి? చాలా బాగుంది నీ డ్రెస్ కూడా. ముందుగా నీకు హ్యాపీ సంక్రాంతి. నీ పేరు? రమ్య. ఓకే, రమ్య ఏ క్లాస్? 7th. అందరికీ సంక్రాంతి రాజ్ న్యూస్ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అని చెప్తావా? హ్యాపీ సంక్రాంతి టు ఆల్. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ తను, నువ్వు సంక్రాంతి గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? సంక్రాంతి అంటే ముందుగా మనకి నెల రోజుల నుంచి స్టార్ట్ అవుతుంది. మనకి హరిదాసు వస్తారు, 6 o'clock వస్తారు, డైలీ వస్తారు. మళ్ళీ
మనకి సంక్రాంతి అనగానే ముందుగా షాపింగ్, నెల రోజుల నుంచి షాపింగ్ చేయడం, ఇలాగా లేడీస్కి సంబంధించి అలాగా. సంక్రాంతి అనగానే ముందు మనకి షాపింగ్, హరిదాసు, మళ్ళీ వేసాలు వస్తాయి. సంక్రాంతి అనగానే రోజుకో వేషం వేస్తారు. కొండేసం, కాళికాదేవి, ఇలాగ తోడేసం, అలాగా రకరకాలైన వేషాలు వస్తాయి. ఇలాగ పిండి వంటలు, మళ్ళీనేమో ముగ్గులు, డ్యాన్సులు, ఆటపాటలతో కూడినది సంక్రాంతి. మనకి తెలుగు సాంప్రదాయం ప్రకారం సంక్రాంతి పండుగ అన్న చాలా బాగా జరుపుకుంటారు. ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లాలోని, తూర్పుగోదావరి జిల్లాలోని వేరే రాష్ట్రం నుంచి, వేరే దేశం నుంచి గట్ట జనం రావటం, ట్రాఫిక్ జామ్, అలాగా అన్ని రకాలుగా చేసుకుంటారు. దీన్ని మనం సంక్రాంతి సెలబ్రేషన్స్ కింద భావిస్తాం. థ్యాంక్ యూ సో మచ్. తను నాకు మా అందరికి కూడా సంక్రాంతి సెలబ్రేషన్స్ కోసం మంచి మంచి విషయాలు తెలియజేసుకున్నందుకు. సో చూసారు కదా, పశ్చిమ గోదావరి జిల్లాలో అత్తిలిలో సంక్రాంతి సెలబ్రేషన్స్ ఎలా జరుపుకున్నారో, ఎంత కలర్ఫుల్గా, ఎంత హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా తెలుసుకున్నారు. కాబట్టి రాజు న్యూస్, దిస్ ఈస్ మమతా సైనింగ్ ఆఫ్.